ఒంగోలు 16వ డివిజన్ బాలాజీ నగర్లో వాసన్న యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. లంచాలకు తావులేని వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల నగదు ఇతరులతో సంబంధం లేకుండా నేరుగా అర్హులైన ప్రజల బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుందని ప్రణీత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ అందిస్తున్న విధానం కావాలో, లేక గత టీడీపీ ప్రభుత్వం మాదిరి లంచాను లేనిదే పనులు చేయని జనభూమి వ్యవస్థ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుని నిర్ణయానికి రావాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు 25,000 ఇళ్ల పట్టాలు అందించామని, ఇంకా ఎవరైనా పట్టాలు రాకపోతే అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2వ విడతలో వారికి తప్పనిసరిగా ఇంటి స్థల పట్టాల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ నాగభూషణం, పార్టీ డివిజన్ అధ్యక్షుడు పొట్లూరు భాస్కర్రావు, ఎస్టీసీఎల్ నగర అధ్యక్షుడు గాలేటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గొట్టిముక్కల అంజయ్య, నామాల ఇసాక్, ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు పిడమర్తి గోపి, వాకా కృష్ణారెడ్డి, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, ప్రేమ్, వంశీ, రవి, సురేష్, నాగరాజు, చక్రవర్తి, సుబ్బారావు, పల్లంశెట్టి రఘు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. ఇలా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. గత మిత్రులు కూడా ఎవరైతే కేంద్రాన్ని అనౌన్స్ చేసుకున్నారు వారి ద్వారా కార్యక్రమం ప్రారంభిస్తారో మా యువనేత ప్రణీత్ రెడ్డి గారు.
పరుగురు గారు రెడ్డి గారు ఈ యొక్క వార్డు అంటే చాలా ఇష్టం. ఎందుకనగా మన వాసన్న ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మన దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే గెలుచున్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు. ఈ వార్డు చాలా ప్రత్యేకమైన వార్డు మనకి. అదేవిధంగా ఆ వారసత్వం పోగొట్టుకోకుండా మన పరిమితంగా ఎన్నోసార్లు మన డెల్లీని సంఘటించడం, ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవడం, మరి డివిజన్ సంబంధించిన పని విషయంలో కానీ ఎవరికైనా బాధలు వచ్చినా ఎవరికైనా ఆపదైనా అన్న సాయం చేయడం జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అన్న చదువులో జరగాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకొని గెలిపిస్తారని మన వాసన్న, మన బాల్యని ప్రీతన్న అందరూ ఆధ్వర్యంలో మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కూడా. అంత నాకు తెలిసి అయితే ఇండియా ఈ భారతదేశంలో ఏ మగడు చెప్పుండడు, ఏ నాయకుడు చెప్పుండడు మేము పనులు చేసాం మాకు ఓటేయండి అని అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మన ఒంగోలులో మన వాసన్నే ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాతో సహా వాళ్ళకి బట్టలు కూడా పెట్టి గృహప్రవేశానికి రేపు ఇల్లు స్థలాలు వచ్చిన వాళ్ళకి రేపు ఇల్లు కట్టించే బాధ్యత కూడా వాసనే తీసుకుంటాడు, చేస్తాడు కూడా. ఆయన మాటలు చెప్పాడు కదా, మాటలు ఎక్కువ చెప్పడు. నేను ఇది చేశాను అది చేశాను. ప్రతి డివిజన్ లో అన్ని పనులు జరిగినాయి. ఇక్కడ కాలువలు కట్టారు. 15వ డివిజన్ పక్కనే అన్నవరపాడు కాలనీ జనార్దన్ నుండి వెళ్ళాడు. అదే ఇంట్లో అక్కడ వాళ్ళ రోడ్డు వేసాడు వాసన్న. ఆ రోడ్డు కూడా వాసన వేసాడు. మీరు ప్రతి డివిజన్ లో చూసుకోండి. ఇక్కడ మీరు పార్కు అన్ని నిర్మిస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదు, దోచుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు అనే మాటలు చెప్తున్నారు. మీరు రండి, ఎవరైనా నిజంగా మీరు ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు ఒంగోలులో అని ఎవరైనా నిజంగా మీకు మనస్ఫూర్తిగా మీరు వస్తే నేను చూపిస్తాను. ప్రతి డివిజన్ లో పనులు జరుగుతూ ఉన్నాయి, కోట్లు పెట్టే వర్కులు జరుగుతూ ఉన్నాయి, చేస్తా ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు, కాలువలు కడుతున్నారు. మీరు దాని గురించి మీరందరూ అర్థం చేసుకొని ప్రతి విషయంలో మన వాసన్న ఎలాంటి వాడు మీరు చూసుకోండి. మాటలు చెప్పేవాడు కాదు, ఆయన మాటలు అయితే ఎక్కువ మాట్లాడు. వాసన్న పనులు చేసి చూపిస్తా ఉంటాడు, చేస్తున్నారు. కాబట్టి వచ్చి అడిగే అర్హత మాకుంది కాబట్టి ఓట్లు అడుగుతున్నాం. అది మీరందరూ అర్థం చేసుకొని అఖండ మెజార్టీలో మన డివిజన్ నుండి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవు. ఆహ్వానించినందుకు ముందుగా పిఎస్ఎన్ఆర్ గ్రూప్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన పెద్ద నమస్కారాలు తెలుపుకుంటున్నాను 16 డివిజన్ వాసులందరికీ. ఈరోజు ప్రోగ్రామ్ యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ క్యాంపు యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఓటర్స్ ని పార్ట్లో చేస్తాం. ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. నాకు యాక్చువల్గా చాలా బాగా చేశారు ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే బైక్ ర్యాలీ పెట్టారు, అట్లాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పబ్లిక్ కి చాలా అవసరం, మంచి పని కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మేము ఒక్కటే చెప్తున్నాము, ఇందాక గోపి మొత్తం చెప్పాడు, మేము చేశాము కాబట్టి మాకు ఓటు అని అడుగుతున్నాము. మీ డివిజన్ ప్రతిసారి మా నాన్నకి మెజార్టీ వస్తానే ఉంది. పోయినసారి 800 వచ్చినట్టుంది, 870. ఈసారి దానికంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని పనులు చేశాము. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ వచ్చింది, స్వచ్ఛమైన వ్యవస్థ వచ్చింది,